మన ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చి ఉన్నాం. వేలాది వెండి బంగారం నాణ్యముల కంటే మీ ధర్మశాస్త్రం నాకు మేలు అని దావీదు అన్నాడు. వీఆర్ సో ప్రివిలేజ్డ్ మ్యామ్ దట్ యు కేమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. మేము మా యొక్క ప్రాంతము, మా సంఘం వారు అందరం కూడా ధన్యులము. మీరు మా మధ్యలోకి రావటము, సమయం వారికి అందిస్తుండగా మనం అందరం కూడా చప్పట్లతోటి వారిని మనం ఆహ్వానిద్దాం. ఈ సమయం వారికి అందిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఈ 40వ వార్షిక LEF కర్మేలు ప్రార్థన మందిరం చిన్నకొట్టాడ వారు నిర్వహించు యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే నన్ను హైదరాబాద్ నుంచి క్రీస్తు ప్రేమతో ఆహ్వానించి మరి ఈరోజు మీ అందరి మధ్యలో నాకు ఇంత శ్రేష్టమైన అవకాశం కల్పించిన మరి స్థానిక దైవజనులు పాస్టర్ ఎలీషా గారికి, అలాగే సభల ఆర్గనైజర్ డానీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మాకు డే 1 నుంచి అన్ని విషయాల్లో సహకరించిన మరి బ్రదర్ నాని ఇక్కడ ఉన్నారు. అలాగే వాళ్ళ బ్రదరు బన్ను కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ డే అంతా మాతోనే ఉన్నారు. సో వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మరి ఈరోజు వేదిక పక్కన అలంకరించిన మా క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులకు, సేవకురాండ్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఒక విషయం నాకు తెలియచేయండి. ఇక్కడ కూర్చున్న మీలో నన్ను మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తున్న వారు ఎంతమంది ఒకసారి చేయి చూపిస్తారా? మీలో చాలామంది నన్ను ఫోనుల్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. కానీ లైవ్లో అంజలి మేము నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నవాళ్ళు చేయి చూపించండి. లైవ్లో మొదటిసారి చూస్తున్నాం, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నవాళ్ళు పూర్తిగా చేపకెత్తాలి. చాలా సంతోషం. సో మీలో చాలామంది నేను ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియాలో మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ లైవ్లో మీరు నన్ను, ముఖ్యంగా నేను మిమ్మల్ని చూసి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి నా గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేసి నేను ముందుకు వెళ్తాను. నా పేరు డాక్టర్ అంజలి. దేవుడు నా చేత చేస్తున్న పరిచర్కి గాను థియలాజికల్ యూనివర్సిటీ వారు నన్ను గౌరవప్రదమైన డాక్టరేట్తో సత్కరించడం జరిగింది. ఆ విధంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతూ ఉన్నాను. ప్రస్తుతం నేను ఉండేది హైదరాబాద్లో. నేను ప్రజెంట్ చేసే పని ఏంటంటే దేవుని కొరకు ఇవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను. అంటే యేసయ్య నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించమని. 2014లో దేవుడు నన్ను సేవకు పిలవడం జరిగింది. సో నాటి నుంచి నేటి వరకు దేవుడి మీద ఆధారపడుతూ మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పటి వరకు భారతదేశంలో 18 రాష్ట్రాలు వెళ్ళి మరి దేవుని సువార్తను ప్రకటించడం జరిగింది. అలాగే ఇతర దేశాలు దాదాపు 9 దేశాలు ఇప్పటి వరకు వెళ్ళి ఆయా దేశాల్లో దేవునికి సాక్షిగా మరి నేను నిలబడగలిగాను. ఈ విధంగా దేవుడు నన్ను స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ పనికిరాని పాత్రని వాడుకుంటూ నా ద్వారా నశించిపోతున్న ఆత్మని రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే నా జీవితం. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్. ఇప్పుడు నేను మీకు వివరించింది ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈరోజు హైదరాబాద్ నుంచి మా చిన్నకొట్టాడ గ్రామానికి వచ్చిన, రైట్, చిన్నకొట్టాడ స్పష్టంగానే పలికానా? ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి మా చిన్నకొట్టాడ గ్రామానికి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఉంటే వినండి. విషయం అంతా అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తినండి. హిజ్రాలు అంటే మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. మీలో చాలామందికి తెలుసు. సో నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని.
ఇది విన్నాక మీలో చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా? ఏంటండి? ఆయన ఊరికే అనలేదు ఆశ్చర్యకరుడు అని. ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా, వీళ్ళకి కూడా దేవుని సేవ చేసే అర్హత ఉందా? ఇంతకాలం మా చిన్నకొట్టాడ గ్రామానికి ఎంతోమంది పురుషులు వచ్చి దేవుడి వాక్యం అందించడం చూసాము, ఎంతోమంది స్త్రీలు వచ్చి దేవుడి మాటలు చెప్పడం చూసాము. మరి మా 40 సంవత్సరాల ఈ మీటింగ్స్లో, మరి ఇందాక చెప్తున్నారు దైవజనులు 40 ఇయర్స్ అయింది, మరి 40 ఇయర్స్ సెలబ్రేషన్స్లో మరి ఇందాక కేక్ కూడా కట్ చేయడం జరిగింది అని చెప్పి, మరి మా 40 సంవత్సరాల ఈ మీటింగ్స్లో ఎంతోమంది పురుషులు వచ్చి దేవుడి మాటలు చెప్పడం చూసాము, ఎంతోమంది స్త్రీలు వచ్చి యేసయ్యకి సాక్షిగా నిలబడడం చూసాం. కానీ మా చిన్న కొట్టాడ గ్రామ చరిత్రలోని ఈ 40 సంవత్సరాల మీటింగ్స్లో ఎప్పుడూ కూడా ఒక హిజ్రా వచ్చి యేసయ్య మాటలు చెప్పడం మేము ఏ రోజు కూడా చూడలేదే. అసలు ఇది చాలా వింతగా విచిత్రంగా ఉంది. అసలు వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా, ఇలాంటి వాళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా అని రకరకాల సందేహాలు, డౌట్స్, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అటువంటి వాళ్ళందరికీ కూడా దేవుని సహాయంతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా, ఎంత ఘోర పాపినైనా తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. చెప్పండి, నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ. లిజన్ ఎవ్రీబడి, ట్రై టు అండర్స్టాండ్. Humans can behave with partiality, but God who created the humans cannot behave partial. And I want to share one more thing. God never calls the qualified, but He qualifies the called. If God has to do great things by making stand and use of most common person, Anjali is the best example for that. అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడండి, సామాన్యులను పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ కూడా ఒక ఉదాహరణ. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు కదా. పస్కా పండుగలో దేవుడు గాడిదని వాడుకున్నాడు. మరి ఈరోజు ఈ చిన్న కొట్టాడ గ్రామం కోసం మరి 40 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ LEF కరిమేలు ప్రార్థనా మందిరం ఈ సభల కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొడుతూ కనపరుస్తారా? గాడ్ కెన్ యూజ్ ఎనీవన్. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా, అంజలి నువ్వు 2014లో సేవకు వచ్చానన్నావు కదా, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే దానికి నా సమాధానం ఏంటో తెలుసా? నేను సేవకి రాకముందు, ఇప్పుడు నేనుంటున్న అదే హైదరాబాదులో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ బిచ్చమెత్తుకునేదాన్ని నేను. ఎస్, ఐఎమ్ నాట్ గెటింగ్ షేర్ టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రము సిగ్గుపడను. ఎందుకు తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు, ఆ యేసయ్య ఎంత గొప్పవాడు. మీలో చాలామంది ఫోన్లలో, యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రామ్లో చూసిన అంజలిని లైవ్లో చూద్దామని వచ్చారేమో. గుర్తుపెట్టుకోండి, అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు. వింటున్నారా? మీరందరూ మనుషుల భజనలు మానేయండి దయచేసి. మనుషుల భజనలు మానేసి ఎవరు భజన చేయాలి? యేసయ్య భజన మాత్రమే చేయాలి. చిన్న కొట్టాడ గ్రామమా, జాగ్రత్తగా వినండి. అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు, నథింగ్. కానీ అంజలి స్థితిని మార్చిన యేసయ్యని చూడడానికి వస్తే పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణ వస్తుంది, నిత్య జీవం వస్తుంది, జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. అంటే నా ప్రయత్నం ఏంటంటే నాలో మీకు అంజలి కనబడకూడదు. ఎవరు కనిపించాలి? యేసయ్య మాత్రమే కనిపించాలి. మీరు అనుకోవచ్చు, ఇదేంటి అంజలి తన గతం గురించి ఇంత పబ్లిక్లో అంత ఓపెన్గా చెప్పేస్తుంది ఏంటి అని సందేహం మీలో కొంతమందికి రావచ్చు. ఒక మాట చెప్పరా,
నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన దేవుడు, మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీకు అర్థమయ్యేది. ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. అంటే మిమ్మల్ని నొప్పించాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఉద్దేశంతో ఇలా అడగట్లేదు. యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీకు తెలియచేయడం కోసం ఇలా అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి, ఆర్థిక ఇబ్బందులకి, సమస్యలకి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా జీవితంలో అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? ఎనీబడి హియర్? ఎవరైనా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీకున్న కష్టాలకి, సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులకి జీవితంలో అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు పడ్డానో ఒక్కసారి మీరు ఆలోచించండి. జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా మీకు? ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే ఆ చప్పట్ల శబ్దం వినబడి మీలో చాలామంది బాత్రూంలో దాక్కుంటారు. ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో చాలామంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు. ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు అసహించుకుంటారు, చీకొడతారు, భయపడతారు. కానీ ఈరోజు అదే హిజ్రా మీ అందరి ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరు కూర్చొని వింటున్నారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా యేసయ్య ఎంత గొప్ప దేవుడు? యేసయ్య గొప్ప దేవుడని 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఒకప్పుడు సమాజం చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికే మీకు అర్థమైపోవాలి మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఏమండి, ఒక హిజ్రాగా ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ రోజుల్లో ఇక్కడ సేవకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, సేవకురాండ్లు ఉన్నారు. అడగండి, ఈ రోజుల్లో పురుషులు సేవ చేయడమే ఎంతో కష్టం, స్త్రీలు సేవ చేయడం ఇంకా కష్టం. అలాంటిది ఒక హిజ్రాగా గడిచిన 10 సంవత్సరాలుగా ఒక ఇవాంజలిస్ట్గా నేను దేవుడి కోసం పనిచేస్తున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ మీటింగ్కి రావడానికి మీకు ఒక అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు టైం పట్టుండొచ్చు. కానీ ఈ మీటింగ్లో మీ ముందు నిలబడి మాట్లాడి ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు, నా యేసుకి మాత్రమే తెలుసు. అంత ఈజీ కాదు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే. గొంగలి పురుగును చూసి అందరూ ఏ విధంగా అయితే అసహించుకుంటారో, చీకొడతారో ఒకప్పుడు ఈ సమాజం కూడా నన్ను అసహించుకుంది, చీకొట్టింది. కానీ ఎప్పుడైతే ఈ గొంగలి పురుగు మీద క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందో గొంగలి పురుగు లాంటి నా స్థితిని దేవుడు ఏం చేశాడు? సీతాకు చిలుకగా మార్చాడు. ఒకప్పుడు నేను హిజ్రాని కావచ్చు, కానీ ఈరోజు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని. చప్పట్లు కొట్టిన దేవుడికి గట్టిగా. ఎస్ నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకప్పుడు నేను హిజ్రాని కావచ్చు, కానీ ఈ రోజు మాత్రం నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రంగా దేవుడు చేశాడు. నా యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా? మురికి జీవితాన్ని ముత్యంలా మార్చగలడు ఆయన. ఎలాంటి బ్రతుకునైనా సరే, ఎంత నీచమైన బ్రతుకునైనా సరే నా యేసయ్య మార్చి అద్భుతంగా చేయగలడు. ఆ విధంగా సేవకి రాకముందు భిక్షాటన చేశాను. కొన్నిసార్లు నేను సేవకి రాకముందు నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక ఏం చేశానో తెలుసా? పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్లలోనూ సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని. ఎస్, ఈరోజు మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న ఈ విధానం చూసి మోసపోవద్దు. అబ్బా, అంజలి ఎంత చక్కగా శారీ కట్టుకుని భలే సాంప్రదాయంగా పద్ధతిగా వచ్చింది అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతున్న దీన్ని చూసి మోసపోకండి. మీలో చాలా మంది మాలాంటి హిజ్రాలు ఏ విధంగా డాన్సులు వేస్తారో కొన్ని సందర్భాల్లో చూసే ఉంటారు. అదే విధానం, ఏమీ మార్పు లేదు. వాళ్ళు ఏ విధంగా అయితే మేకప్లు వేసుకుంటారో, పూలు పెట్టుకొని అలంకరించుకుంటారో, వేషాల్లో ఉంటారో అదే విధానంలో నేను కూడా సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిందాను. సేవకి రాకముందు పాట మొదలు పెడితే పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మీద నోట్ల వర్షం కురిసేది. నేను డ్యాన్స్ వేస్తున్నప్పుడు యూత్ కురవాళ్ళందరూ వచ్చి నా మీద ఇలా డబ్బులు జల్లుతూ ఉండేవాళ్ళు. ఒక స్టైల్లో జల్లుతారు కదా, ఇట్లా ఇట్లా అంటారు కదా, ఆ విధంగా నా మీద డబ్బులు జల్లేవాళ్ళు. ఆ రకంగా నేను డ్యాన్స్లు వేస్తాను. మరి ఈరోజు మీరందరూ చూస్తున్న ఈ విధానం అంటారా? నేను ఎలా కట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా నా బ్రతుకుని మార్చిన యేసయ్య నాకు నేర్పించుకుంటూ వచ్చేసాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను. మా తల్లిగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. అయినా ఏం లాభం?
నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా బ్రతుకుని మార్చింది నా కుటుంబం కాదు, ఈ సమాజం కాదు. నా బ్రతుకుని మార్చింది లోక రక్షకుడైన యేసయ్య. ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాడు. ఆ యేసయ్య గొప్పతనాన్ని మీ అందరికీ పంచాలని, ఆ దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలియజేయడం కోసమే ఈరోజు దేవుడు నన్ను మీ ముందు సాక్షిగా నిలబెట్టాడు. సో ఇప్పుడు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చిందా లేదా? మరి కొంచెం ఆ డౌట్ మొక్కలు తీసేసి నవ్వుతూ ఉంటే మరి జనరల్ బొగ్గి బ్యాచ్ లాగా ఉంది. ఒకటైతే కొంచెం నవ్వుతూ ఉండండి, అన్నీ మర్చిపోండి. మనం దేవుని సంధిలో ఉన్నాం. నాకు మీరు కనబడకపోయినా పర్వాలేదు, కానీ మీ పళ్ళు మాత్రం కనిపించాలి. మీ పక్కన వాళ్ళ పళ్ళు కనబడుతున్నా లేదో చూడండి. ఎవరి పళ్ళైనా కనబడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు వాళ్ళు బ్రష్ చేయలేదు. నవ్వుతూ ఉండాలి, అన్నీ మర్చిపోండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. ఏ బాధనైనా ఏ కష్టాన్నైనా దేవుడు తీర్చగలడు. నేనైతే విశ్వాసంతో చెప్తున్నాను, ఈ 3 రోజుల సభలు కదివి, ఈ 3 రోజుల మహాసభల్లో ఏదో ఒక రోజు దేవుడు నా పట్ల కార్యం చేయబోతాడా అనే నమ్మకంతో నువ్వు వచ్చుంటావు. మొదటి రోజు అవ్వకపోవచ్చు, రెండో రోజు నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ ఈ 3వ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్ముని నామంలో నువ్వు ఎలా అయితే వచ్చావో అలా వెళ్ళవు. నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు తన ఆశీర్వాదాన్ని నీ వెంటిచ్చి పంపించునుగాక. ఆమెనంటే సరిపోదు, 2 చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పడగొడుతూ ఉల్లాసముగా ఆకాశమందున్న ఆసీనుడైన దేవుణ్ణి 2 చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పడగొడుతూ, దేవా నేను ఎలా అయితే వచ్చానో అలా వెళ్ళకూడదు, నేను వెళ్ళేటప్పుడు ఆత్మలో నన్ను బలపరచు, నీ ఆశీర్వాదాన్ని నాకు దయచేతండి అని ఉత్సాహంతో ఎవరైతే చప్పడగొట్టి విశ్వాసంతో దేవుడు కనపరుస్తారో వారి పట్ల దేవుడు ఈ రాత్రి కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ. సో మీ అందరికి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మెసేజ్లోకి వెళ్లే ముందు, వాక్య సందేశంలోకి వెళ్లే ముందు ఒక పాట వినాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఒక పాట వినేసి డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాము. అయితే మీ అందరి ఆశ మేరకు మన మధ్యలోకి ఒక చక్కటి పాటను పాడి మనల్ని ఆత్మలో బలపరచడానికి హైదరాబాద్ నుంచి నాతో పాటు నా ఆత్మీయ కుమార్తె వచ్చారు. అయితే తను పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం. తన పేరు షేక్ అస్మా. ఏం పేరు అంటే మీకు ఏమర్థమైంది? అమ్మో, చిన్న కొట్టాడ వాళ్ళు మంచి షార్ప్గా ఉన్నారు, భలే కనిపెట్టేస్తారే మీరు. వింటూ చూస్తే ఏమైనా ప్రాబ్లమా? మరి మీరందరూ అస్మా సిస్టర్ని ఆహ్వానించాలిగా. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు కొట్టే చప్పట్లు కేరళ వరకు వినపడాలి. గట్టిగా చప్పట్లు వరకు ఆహ్వానించండి. सबको प्रेज लो। मेरे नाम है शेख अस्मा, मैं केरला की हूँ, मैं एक मुस्लिम फैमिली की हूँ. मुझे తెలుగు नहीं आती, थोड़ा बहुत आती है, కొంచెం కొంచెం తెలుసు నాకు. ఒకప్పుడు నాది నీచమైన బ్రతుకు. ఆ నీచిన బ్రతుకు నుంచి నా యేసుని రక్షించాడు. నా ఆత్మ తల్లి ద్వారా రక్షించబడ్డాము, అంజలి మమ్మీ ద్వారా రక్షించబడ్డాము. నాకు చదువు లేవు, ఒక చిన్న పాట పాడి దేవుని మైపద్దాం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా.
अच्छा लगा? पसंद हो गया आपको? फिर जोर से ताली बजाइए प्रभु यीशु मसीह के लिए. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచాలి. మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఆస్మాని దేవుడు ఈరోజు మన చిన్న కొట్టాడ గ్రామంలో ఈ రకంగా వాడుకుంటున్నాడు అంటే ఆమె ద్వారా దేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడు? యేసయ్య ఏం నేర్పిస్తున్నాడు ఆమె ద్వారా మనకి అంటే ఒకటే చెప్తున్నాడు యేసయ్య. ఏంటో తెలుసా? మరి ఆస్మా సిస్టర్ ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి చదువు లేకపోయినా మన తెలుగువారు కాకపోయినా తనే నా కోసం అంత చక్కగా తెలుగులో యేసయ్య పాటలు పాడుతూ ఉంటే మరి తెలుగు వచ్చిన మీ అందరి సంగతి ఏంటి? అమ్మో నేనట్లేదు అమ్మ, వందనాలు మీకు, గొడవకు రాకండి దయచేసి. ఎవరంటున్నారు ఈ మాట? యేసయ్య అంటున్నాడు. నిజమే కదా, మనందరికీ తెలుగు వచ్చు. పాటలు పాడాలంటే భయం, సిగ్గు. కొంతమందిని పాటలు పాడమంటే ఏం చేస్తారో తెలుసా మీకు? వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు వేసుకున్న ఆ ప్యాంట్ షర్ట్లు, వాళ్ళ స్టైలు, వాళ్ళ యాటిట్యూడ్ చూపించుకోవడానికి పాటలు పాడేవారు కూడా కొంతమంది ఉన్నారు. లేరంటారా? మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు, ఒక మాట అయితే సూటిగా చెప్తాను వినండి. మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. యేసయ్యని, యేసయ్య కోసం మీరు చేసే ప్రతి పని కూడా అది మనుషుల్ని సంతోషపెట్టే విధంగా ఉందా లేక దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. యేసయ్య బిడ్డ ద్వారా మనందరికి చెప్తున్న మాట ఒకటే, ఏంటో తెలుసా? యేసయ్య కోసం నేను ఏదో రకంగా వాడబడాలి అనే తపన మీలో ఉంటే చాలు, నా యేసయ్య ఎవరినైనా తప్పకుండా వాడుకుంటాడు. మరి నన్ను అమ్మ అని పిలుస్తుంది. నేను కనకపోయినా కొంతమందికి ఇజ్రాయల్ని దేవుడు నాకు పిల్లలుగా ఇచ్చాడు. మరి నా బిడ్డని వాడుకుంటున్న దేవుడు మీ బిడ్డల్ని కూడా వాడుకొనును గాక. వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా అడగండి, యేసయ్య నాతో మాట్లాడు, నీ మాటలు వినాలని వచ్చామయ్యా. ఒక మనిషి మాతో మాట్లాడితే మాకు ఏ ఉపయోగము లేదు. ఒక మనిషి మాతో మాట్లాడితే మాకు టైం పాస్ అవుతుంది. కానీ నువ్వు మాట్లాడితే నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో ఆశీర్వాదం ఉంది. యేసయ్య నువ్వు నాతో మాట్లాడితే నా మనసులోని ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అదే ఆశతో వచ్చాను. నా బాధ నీకు తెలుసు, నా దుఃఖం నీకు తెలుసు, నా కన్నీరు నీకు తెలుసు. యేసయ్య నా గురించి అందరికన్నా బాగా నీకే తెలుసు. నాకు సహాయం చేయి నాయన. అడుగుడి నీకు ఇవ్వడని అన్నావుగా, అడగాలి, అందరూ అడగాలి. యేసయ్య నాతో మాట్లాడని ఆయనే అన్నాడు. అడిగితే ఇస్తానన్నాడు, వెతికితే దొరికేలా చేస్తానన్నాడు, తడితే తీస్తాను అన్నాడు. వాక్యాన్ని ఎత్తిపెట్టి అడుగుతావా? అయ్యా నువ్వు అడిగితే ఇస్తానన్నావు కదయ్యా, వెతికితే దొరికేలా చేస్తానన్నావు కదా తండ్రి, తడితే తీస్తానన్నావు కదా నాయన. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం కొన్ని చేస్తే ఆయన అన్నీ చేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాం. అడుగుదామా? దావీదు కుమారుడా నాకు సహాయం దయచి. మరి దైవజనులు ఎలీషా గారు పెట్టిన ఈ మహాసభల ద్వారా ఏదో ఒక రోజు నా పట్ల, నా కుటుంబం పట్ల నువ్వు కార్యం జరిగించకపోతావనే నమ్మకంతో వచ్చాను నాయన. మొదటి రోజు కాకపోవచ్చు, రెండో రోజు అవ్వలేదేమో, కానీ ఈ మూడో రోజు తండ్రి కుమార పరిశుద్ధ ఆవాల రుచి వండకముందు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. వండిన తర్వాత మధురంగా మారుతుంది. అంటే చేదుగా ఉన్న ఆవాలు రుచికరంగా మారాలి అంటే ఆ ఆవాలు ఖచ్చితంగా నూనెలో వేయించబడాలి, కూరలో ఉడికించబడాలి. అప్పుడే దానికి చేదనపై మధురం అనేది వస్తుంది. అలాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు శ్రమల చేత శోధించబడినప్పుడే నీ జీవితం సువర్ణంగా మారుతుంది. మీకు తెలుసా? శ్రమ కలుగుట నాకు మేలాయను అనే ఈ వాగ్దానం నా పట్ల, నా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది. ఎస్, మీ ఇంట్లోనే కాదు శ్రమలు, మీ జీవితంలోనే కాదు శ్రమలు, నా జీవితంలోనూ నా కుటుంబంలోనూ ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమలో తెలుసా? చావు తప్ప వేరే దిక్కులేదు మాకు. అన్ని శ్రమలు వచ్చాయి మాకు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మేమేం చేస్తాం? మేమేం చేస్తే ఆ శ్రమలు దేవుడు మాకు మేలులుగా మార్చాడు? ఏమండి, అసలు మన కుటుంబానికి నిజమైన మేలులు ఏంటి? మీరు అనుకునే మేలులు వేరు, కానీ దేవుడిచ్చే మేలులు వేరు. మీరు అనుకునేవి లోకానుసారమైనవి, శరీరానుసారమైనవి, కానీ దేవుడిచ్చేవి ఆత్మానుసారమైనవి. అసలు మా ఇంట్లో వచ్చిన శ్రమలు ఏంటి? ఆ శ్రమలు వచ్చినప్పుడు మేమేం చేసాం? మేమేం చేస్తే ఆ శ్రమలు దేవుడు మాకు మేలులుగా మార్చాడు? అసలు మన కుటుంబానికి నిజమైన మేలులు, నిజమైన ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాన్ని మీతో చెప్పబోతున్నాను, వినండి. దానికన్నా ముందు ఒక మాట. అంజలి, నువ్వు చెప్పినట్టుగా నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, నా కుటుంబంలో శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు నాకు, నా కుటుంబానికి మేలులు అవ్వాలి అనే కోరిక మీలో ఎంతమందికి ఉంది? ఎంతమంది మీ శ్రమలు మీకు మేలులు అవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. అయితే
చేతులెత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలులైపోతాయి. ఆమెను కాదు చెప్పేది, విను పిచ్చిదానా. ఆమెనంట మళ్ళీ శ్రమలు లేకపోతే కళ్ళు నెత్తికెక్కితే పూర్తిగా విను. చేతులెత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలులైపోతాయి అని నేను చెప్పను, కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను. పరుగు పందెంలో 10 మంది పరిగెడుతున్నారు. ఎంతమంది ఫస్ట్ వస్తారు? ఈ రాత్రికాల సమయంలో ఆ ఒక్కదానివి నువ్వు అయిపోను గాక. ఇప్పుడు ఆమెను చెప్పు గట్టిగా, ఆ ఒక్కడివి నువ్వు అయిపోను గాక. ఆ ఒక వ్యక్తిగా దేవుడు నేను ఉంచును గాక. యేసు నామములో చెప్తున్నాను, దేవుడు కొన్ని నిమిషాలు ఈ ప్రాంగణాన్ని అంతా కూడా బెతెస్దా కోనేరుగా మార్చేశాడు. ఆమెను చెప్తారనుకున్నా. మీరు దేనికి ఆమెను చెప్పాలో దానికి ఆమెను చెప్పరు. ఆశీర్వాదాలు అనగానే మీకు తెలియకుండానే మీ నోట్లో నుంచి ఆమెను వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఆశీర్వాదాలకు అలా అలవాటు అయిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనం ఎంతసేపు ఉంచుకుంటామో ఓడబెక్కుంటామో మనం తెలియదు. కానీ మీరు ఈ రోజు నుంచి దేవుడిని ఏమడగాలో తెలుసా? యేసయ్యా నన్ను ఆత్మలో బలపరచు. ఏమని అడగాలి? ఆత్మలో బలపరచని చెప్పి దేవుని మీరు అడగాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మలో బలంగా తయారవుతావో నీ జీవితంలో ఏం జరిగినా నువ్వు కుడికైనా ఎడమకైనా తొట్టిల్లకుండా అంతము వరకు నిజమైన భక్తి చేస్తావు. నువ్వు ఎప్పుడైతే అంతవరకు నిజమైన భక్తి చేస్తావో ఆ భక్తి, ఆ రక్షణే నీకు పరలోకంలో అవకాశం కల్పిస్తుంది. ఈ రాత్రి నుంచి నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? నన్ను ఆత్మలో బలపరచు నాయనా, నా భార్యని ఆత్మలో బలపరచు, నా భర్తని నా పిల్లల్ని ఆత్మలో బలపరచు యేసయ్య అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. పక్షవాయువు గల వ్యక్తిని మంచం నుంచి తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తిని చూడంగానే యేసయ్య చెప్పిన మాట ఏంటి చెప్పండి? నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ వ్యక్తి వచ్చింది దేనికి? స్వస్థత కోసం వచ్చిన వ్యక్తికి పాపాలు క్షమించబడినాయని ఎందుకు చెప్తున్నాడు అంటే ఏంటో తెలుసా? యేసయ్యకి కావాల్సింది అతని స్వస్థత కాదు. ముఖ్యమైనకి యేసయ్యకి కావాల్సింది ఏంటో తెలుసా? అతని ఆత్మరక్షణ. అతని యొక్క ఆత్మ రక్షించబడడం యేసయ్యకి ముఖ్యం. కాబట్టి నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు లెగిచి నడువు అని చెప్పాడు. నేను అదే అంటున్నా, యేసయ్యకి కావాల్సింది నీ ఆత్మరక్షణ. నీ ఆత్మ నశించిపోకూడదని చెప్పి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మీకు ఎంతసేపు కూడా వరాలు వరాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అంటూ ఉంటున్నారు మీరు. మీకు వరాలు కావాలా? వరాలు ఇచ్చే దేవుడు కావాలా? అమ్మ కావాలా? అమ్మ చేసే వంట కావాలా? అమ్మ చేసే వంట కావాలంటే ఒక పూటే, అదే అమ్మే ఉంటే అన్ని పూటల రుచికరమైన భోజనం జరుగుతుంది. కాబట్టి మీకు వరాలు కావాలా? వరాలు ఇచ్చే దేవుడు కావాలనే విషయంలో క్లారిటీ తెచ్చుకోండి. మాకు వరాలు ఇచ్చే దేవుడే అంటున్నారు, కానీ మీలో చాలా మంది వరాల కోసం ఎగబడుతున్నారు. అందుకే దేవుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. వీళ్ళకి నేను అవసరం లేదు, నా వరాలు వీళ్ళకి కావాలని చెప్పి దేవుడు కొంతమందిని వరాలు ఇవ్వట్లేదు. చాలా క్లియర్గా ఉండాలి. నీకు వరాలు కావాలా? వరాలు ఇచ్చే దేవుడే కావాలంటే వరాలు ఇచ్చే దేవుడే నాకు కావాలని చెప్పి మీరు ఫిక్స్ అయి ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసంతో ఆమెనండి. దేవుడు కొన్ని నిమిషాలు ఈ ప్రాంగణాన్ని అంతా కూడా బెతెస్దా కోనేరుగా మార్చేశాడు. ఆనాడు ఆ బెతెస్దా కోనేరులో ఎవరైతే ముందు దిగారు వారికి ఏమొచ్చింది కదా? కానీ ఈ బెతెస్దా కోనేరులో ఎవరైతే కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వింటారో వారి జీవితాల్లో ఆశీర్వాదం రాబోతుంది. విశ్వాసంతో ఉండండి. అనేకులు దేవుడు ఈ రాత్రి ఆత్మలో బలపరచబోతున్నాడు. వాస్తవానికి మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. మాది ఇందాక నేను చెప్పినట్టుగా చౌదరి కుటుంబం. ఒక కమ్మ కులం నుంచి నేను రక్షించబడ్డాను. మీరు అడగొచ్చు, అంజలి ఇక్కడ నువ్వు నీ కులం పేరు ఎందుకు చెప్పావు అని. ఒక కారణం ఉంది. సమాజంలో చాలామంది అనే మాట ఏంటంటే ఎప్పుడు యేసుక్రీస్తు పలానా జాతికి పలానా మతానికి చెందిన దేవుడు అంటుంటారు. నిజమా మాట? మన యేసయ్య ఒక జాతికే దేవుడా? ఒక వర్గానికే దేవుడా? మరి చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు చదవండి. మైక్ లో చదవండి. నేను మైక్లో ఒక్క నిమిషం, నేను మైక్లో ఎందుకు చదవమంటున్నానంటే మీరు మైక్లో చదవడం ద్వారా అనేక మంది వింటారు. వినటం వల్ల ఏమవుతుంది? కాబట్టి మీరు మైక్లో చదివి ఒకళ్ళ విశ్వాసాన్ని పెంచండి. దయచేసి స్పష్టంగా త్వరగా చదవండి. ప్రతి జనములోను ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకుని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. 34 కాదమ్మా. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణ్ణి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా
గ్రహించి ఉన్నాను. నిజముగా గ్రహించి ఉన్నాను. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? చిన్నకొట్టాడ గ్రామమా, నేను ప్రకటిస్తున్న యేసయ్య పక్షపాతం లేనివాడు. ఒకవేళ నా దేవుడికి పక్షపాతం ఉంటే ఒక హిజ్రాగా ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదు. మనుషులకి రకరకాల భేదాలు ఉంటాయి, మనుషులకి రకరకాల పక్షపాతాలు ఉంటాయి. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్యకి ఎటువంటి పక్షపాతం, ఎటువంటి భేదమో లేదు. మనుషులు రకరకాలుగా నీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు నువ్వు నీచమైన బ్రతికి ఈరోజు నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవించాలంటే మనుషులు ఒప్పుకోరు. ఈరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చర్చికి వస్తుంటే చాలా మంది ఏమంటారు తెలుసా నిన్ను? ఈ రోజు బైబిల్ పట్టుకోగానే నువ్వు పరిశుద్ధురాలు అయిపోయావా, నువ్వు పరిశుద్ధులు అయిపోయావా? ఒకప్పుడు నీ బ్రతికి ఎవరికి తెలియదు, ఒకప్పుడు నీ వేషాలు ఎవరికి తెలియదు. ఇది మనుషుల ధోరణి. కానీ నా యేసు అలాంటి వాడు కాదు. నువ్వు ఒకప్పుడు ఎంత నీచమైన బ్రతికినా ఈరోజు దేవుడికి భయపడి నీతిగా నడుచుకుంటే నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, అంగీకరిస్తాడు. దేవుడికి ఎటువంటి పక్షపాతము కూడా లేదు. 35 చదవండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. ఎవరిని అంగీకరిస్తాడంట? దేవుడికి భయపడి నువ్వు నీతిగా నడుచుకోవాలి. ప్రతి జనములను ఉంది అక్కడ, పలానా జాతి పలానా వర్గం అని లేదు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే నా దేవుడు నేను అంగీకరిస్తాడు. వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. సమస్త జనులారా అన్నాడే తప్ప వర్గం జాతిని ఈ రోజు దేవుడు చెప్పలే. నా మందిరము సమస్త జనులకు, ఈ రోజు వీళ్ళకి మాత్రమే నా మందిరం దేవుడు చెప్పలేదు. చివరిగా మాట చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నా యేసయ్యకి నీ కులంతోనూ మతంతోనూ రంగుతోనూ భాషతోనూ స్థితిగతులతోనూ సంబంధం లేదు. నేను ప్రకటిస్తున్న యేసయ్యకి లింగభేదం కూడా లేదు. ఒకవేళ లింగభేదమే ఉంటే ఈరోజు ఒక హిజ్రాగా నేనెందుకు ఇక్కడ ఉంటాను? ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా 2 విషయాల్లో సమానం. ఒకటి, ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న పురుషులు స్త్రీలు హిజ్రాలు అనే ఈ లింగభేదాలన్నీ మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగభేదము లేదు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మలో మనం అందరం సమానమా కాదా? రెండో విషయంలో ఎలా సమానం మీరు చెప్పండి? ప్రతి మనిషిని దేవుడు ఎవరి స్వరూపంలో చేశాడు? ఒక పురుషుడిగా మీరు ఒక మనిషి, ఒక మనిషిగా మీరు దేవుడి స్వరూపం. ఒక స్త్రీగా మీరు మనిషి, ఒక మనిషిగా మీరు కూడా దేవుడి స్వరూపం. ఒక హిజ్రాగా నేను కూడా మనిషినే. నేనేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు, భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటికి రాలేదండి. మీలాంటి ఒక తల్లి నవమాసాలు మోసి కంటేనే నేను కూడా ఈ భూమి మీదకి వచ్చాను. ఒక హిజ్రాగా నేను మనిషినే, ఒక మనిషిగా నేను కూడా దేవుడి స్వరూపమై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మన పోలిక విషయంలో మనకేమైనా వ్యత్యాసం ఉందా? మన ఆత్మ విషయంలో మనకేమైనా వ్యత్యాసం ఉందా? ఈ 2 విషయాలు సమానమని నమ్మిన వాళ్ళు చప్పలు కొడుతూ రెండు కనపరుస్తారా? లోక కళ్యాణంలో ఆయన వరుడుగా వస్తున్నాడు. అప్పుడు మనమందరం ఎవరు? ఇంకా అప్పుడు స్త్రీ ఎక్కడుంది, పురుషుడు ఎక్కడున్నాడు, హిజ్రా ఎక్కడుంది? లోక కళ్యాణంలో ఆయన వరుడుగా వస్తున్నప్పుడు, సంఘమైన మనం అందరం కూడా వధువుగా ఉన్నప్పుడు ఈ స్త్రీలు పురుషులు హిజ్రాలు అనే లింగభేదాలు ఏవి కూడా దేవుడు చూడు. సంఘాన్ని మొత్తం కూడా దేవుడు వధువుతో పోల్చాడు. నేను చాలా రోజుల క్రిందట సోషల్ మీడియాలో ఒకటి చదివాను. అది చదివి ఐ వాజ్ షాకింగ్. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను చదివిన చోట ఏమని రాస్తుందంటే, మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కిందేంటో తెలుసా? కరోనా. వీటి వెనకాల ఉన్న వాళ్ళకి లేటు కలిగినట్టుంది. మళ్ళీ చెప్పనా? మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటిది? నిజమా కాదా? కరోనాకి ఏమైనా కులమత భేదాలు ఉన్నాయా? వీళ్ళు చౌదరి, వీళ్ళు రెడ్డి, వీళ్ళు నాయుడు, వీళ్ళు దళితులు ఏమైనా చూసిందా? అందరిని తీసుకొని వెళ్ళింది. అందుకే అంట నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యేసయ్య వచ్చింది మన కులాలి మతాల్ని మార్చడానికి కాదు, మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. చిన్నకొట్టాడ గ్రామములో మైకు ద్వారా ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి. నేను ప్రకటిస్తున్న యేసయ్య వచ్చింది మన కులాన్ని మతాల్ని మార్చడానికి కాదు. నా యేసయ్య వచ్చింది ఒక పాపిని పరిశుద్ధంగా చేయడానికి వచ్చాడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి కుటుంబం. మా సొంతూరు కృష్ణా జిల్లాలోని విజయవాడ. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. కానీ దాదాపు ఒక 16-17 సంవత్సరాలుగా నేను ఒక్కదాన్ని హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటే నేను సేవ చేస్తున్నాను. స్టిల్ ఇప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విజయవాడలోనే ఉన్నారు. మా అమ్మగారిది ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు. అది మా అమ్మగారి స్వగ్రామం. అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడు చనిపోతే ఆ ద్వారకా తిరుమలలో పూజారిగా పనిచేస్తున్న కృష్ణమాచార్యులు అనే ఒక పంతులు గారు మా అమ్మగారిని చేరదీసి పెంచుకున్నారు. నా తల్లి పుట్టింది ఒక హైందవ కుటుంబంలోనైనా పెరిగింది ఎక్కడ? అగ్రహారంలో
ఒక పంతులు గారి ఇంట్లో పెరిగింది అమ్మ. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దీంతో తర్వాత చాలా పని ఉంటుంది. అలా అగ్రహారంలో పంతులు గారి ఇంట్లో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. అమ్మకి నాన్నతో పెళ్ళయింది. పుట్టినిల్లు ద్వారకా తిరుమల నుంచి అత్తగారిల్లు విజయవాడకు వచ్చింది. మా నాన్న ఒక లారీ డ్రైవర్. లారీని ఆయన నడిపితే ఆయన్ని ఏది నడిపేదో తెలుసా మీకు? ఏంటది? బాట్ల. ఏంటి ఆడవాళ్ళు కూడా బాటిల్ అంటున్నారు? తెలంగాణ బ్యాచ్ ఉన్నారండి, ఇక్కడే ఉన్నా. అక్కడ సౌండ్ రావట్లేదేంటి? అందరూ బుద్ధిమంతులేనా? దేవుడు వారిని దీవించును గాక. భర్త తాగుబోతైతే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొన్ని తలకాయలు ఊగుతున్నాయి. మీలో ఒక ఆమె అంటే దాని అర్థం ఏంటి? ఇంట్లో జరుగుతుందని నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. సరే, దేవుడు వారిని కూడా మార్చును గాక. ఏంటి మారాలని లేదా? మరి సౌండ్ ఎందుకు తక్కువ వచ్చింది? గడిగా చెప్పండి, దేవుడు వారిని మార్చును గాక. ఎస్, మీ విశ్వాసాన్ని బట్టి ఈరోజు ఎవరైతే మీ ఇంట్లో తాగుతున్నారో, అది మీ భర్త కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ కొడుకు కావచ్చు, ఎవరైతే ఈరోజు మీ ఇంట్లో తాగుబోతులుగా ఉన్నారో వాళ్ళు తాగకుండా ఇంటికి వస్తారు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఒక స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? విశ్వాసం. నువ్వు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటావో అంతగా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కార్యాలు చేస్తాడు. తాగుబోతు భర్తతో నా తల్లి చాలా కష్టాలు పడేదండి. మీకు తెలుసు, మన కుటుంబంలో ఒక వ్యక్తి తాగుడు బానిసైపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. వ్యక్తిగతంగా మా నాన్న మంచివారే, కానీ తాగినప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమీ కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. వారానికి 10 రోజులకోసారి లారీకి వెళ్ళేవాడు. లారీకి వెళ్ళొచ్చి మా అమ్మకి డబ్బులు ఇవ్వాల్సి పోయి అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని వెళ్తూ ఉండేవాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి 5గురు సంతానం జన్మనిచ్చింది. మేము మొత్తం 5గురం. ఫస్ట్ అక్క పుట్టింది. అక్క తర్వాత 3 అన్నయ్యలు, 3 అన్నయ్యల తర్వాత నేను పుట్టాను. నేనే మా ఇంట్లో అందరికన్నా లాస్ట్ పర్సన్. ఒక ప్రశ్న, ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా? ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. మా నాన్న జీవిత కథ కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసిందండి. అదేలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు, దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం ఆ రోగాన్ని ఏమంటారు తెలుసా మీకు? టీబీ. ఏంటిది? క్షయ. ప్రజెంట్ టీబీకి మందులు ఉన్నాయి, అప్పట్లో మందుల్లో. ఆ టీబీతో మా నాన్న బాధపడుతూ ఉంటే నా తల్లి చూసి తట్టుకోలేక హాస్పిటల్ తీసుకెళ్తే, ఏ హాస్పిటల్లో మందుల్లో ఇప్పుడు కరోనాని ఎంత భయంకరంగా చూసారో 30 ఏళ్ల క్రిందట టీబీని కూడా అంతే భయంకరంగా చూసేవారు. అమ్మ నాన్నని హాస్పిటల్ తీసుకెళ్తుంటే హాస్పిటల్ డాక్టర్ అందరూ చేతులు ఎత్తేస్తారు. అమ్మో మా వల్ల కాదు, ఈ రోగాలకు మా దగ్గర మందుల్లో, తీసుకెళ్ళి. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాల్లో మా నాన్న చనిపోతాడనగా చివరిగా అమ్మతో ఏమంటున్నాడు తెలుసా? దేవకి, మా అమ్మ పేరు దేవకి అండి. దేవకి, బ్రతికున్నంతకాలం నిన్ను పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేదు, కాబట్టి దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు. ఏమంటున్నాడు? దేవుడు నాకు మంచి శిక్షే. కొంతమందికి చావు దగ్గర పడితే బుద్ధి మారుద్ది అంటారు. ఆ గ్రూపులో మా నాన్న ఒకడేమో అనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభం ఉందా? సమయం ఉందా? చినకొట్టాడ గ్రామములో మైకు ద్వారా ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి. దేవుడు మనందరికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా? సరే. ఆ సమయంలోపు నువ్వు మారలేదా, మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, ఒంటికి పట్టిన పురుగు చావదు. దట్ ఈజ్ అవర్ ఎండింగ్. జైల్లో ఉన్న ఖైదీకి ఒక నమ్మకం, ఏదో ఒక రోజు నేను విడిపించబడతాను, బయటకు వెళ్ళి మళ్ళీ మా కుటుంబంతో కలిసి జీవిస్తాను అని చెప్పి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ కూడా ఒక నమ్మకం, ఏదో ఒక రోజు నా రోగం తగ్గిపోతుంది, మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి. కానీ ఒక్కసారి నరకానికి వెళ్ళిన వ్యక్తికి తిరిగి వస్తానన్న నమ్మకం కానీ, వచ్చే అవకాశం కానీ ఉండనే ఉండదు. దేవుడు మనకిచ్చిన సమయంలోపే మనం మారాయని కనబడితే ఎంత బాగుంటుంది. దేవుడు మా నాన్నకి ఇచ్చిన సమయం అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిలాడుతున్నాడు, దేవకి ఏదోటి చేసి నన్ను బ్రతికించు, ఇక నుంచి నేను తాగను, నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాను, నాకు ఒక్క అవకాశం కల్పించని చెప్పి మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిలాడుతున్నాడు ఫైనల్ స్టేజ్లో నాన్న. బట్ దెర్ వాజ్ నో టైం. ఫైనల్గా జరిగింది ఏంటో తెలుసా?
మేమందరము చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా తండ్రి గారు ఆ టీబీ వ్యాధితో మరణ వేదన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. హీస్ గాన్. నాన్న చనిపోయాడు, కుటుంబ బాధ్యత అమ్మ చేతులకు వచ్చేసింది. చదువు లేదు, చిన్నప్పుడే పెళ్ళైపోయింది, పంతులు గారి ఇంట్లో అనాథలా పెరిగింది. అక్క, 3 అన్నయ్యలు, నేను. మా 5గురిని పోషించడం అమ్మకు ఒక సవాల్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో పూట గడమే కష్టంగా ఉండేది. భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, చచ్చిపోతే బాగుంటుంది కదా అన్న శ్రమలు. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో యేసయ్య మా కుటుంబంలోనికి ప్రవేశించాడు. చప్పట్లు కొడతారు యేసయ్యకు. ఒక మాట చెప్పనా, నువ్వు ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకుంటున్నావో అప్పుడే యేసయ్య పని మొదలవుతుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. వెనక శత్రువులు తరుముతున్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. వెనక్కి వెళ్దామంటే శత్రువులు చంపేస్తారు. ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రంలో ఉనికిపోయి చచ్చిపోతాం. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? అంతా అయిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకున్నారో అప్పుడే దేవుడు తన పని మొదలుపెట్టి వాళ్ళు ఊహించిన రీతిలో నా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి దేవుడికి. నేను అదే చెప్తున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకుంటున్నావో, ఇక నా జీవితంలో ఏమీ లేదు, నా కుటుంబంలో ఏమీ లేదు, నా పని, నా కుటుంబం పని అయిపోయింది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయావో అప్పుడే దేవుడు తన పని మొదలు పెడతాడు. నువ్వు ఊహించని రీతిలో నా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. అది నువ్వు విశ్వసించాలి. అంతా అయిపోయింది, ఈ శ్రమలు తట్టుకోవడం మన వల్ల కాదు, చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్న టైంలో మా కుటుంబంలోకి యేసయ్య వచ్చాడు. హైందవ కుటుంబంలో పుట్టిన నా తల్లి పెరిగింది ఎక్కడని చెప్పాను? ఎవరు పెంచుకున్నారు అమ్మని? ఏలూరు దగ్గర ఉన్న ద్వారకా తిరుమలలో కృష్ణమాచార్యులని ఒక పూజారి గారు మా అమ్మగారిని పెంచుకున్నారు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో పెరగడం వల్ల ఆమెకు కూడా అవే పద్ధతులు అలవాటు అయిపోయాయి. ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టుగా ఆ పంతులు గారింట్లో పెరిగిన మా అమ్మకి అవే విధానాలు, అలవాట్లు వచ్చేసాయి. ఏంటంటే ఊడ్చిన చోటే ఊడుస్తూ ఉంటుంది, కడిగిన చోటే కడుగుతూ ఉంటుంది, అంత శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. మా అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్తే స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానిచ్చేది కాదు. మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరి కుటుంబం వారమో బ్రాహ్మణ కుటుంబం వారమో. అంటే ఆ రీతిలో ఉండే మా ఇంట్లో విధానాలన్నీ కూడా. కానీ మీకు ఒక విషయం చెప్పనా, నా కుటుంబంలో మొదటిగా క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది మా అమ్మగారే. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏంటంజలి మీ ఇంట్లో మొదటగా యేసు ప్రభుని నమ్ముకుంది మీ అమ్మగారా? మీ అమ్మగారు ఒక హైందవ కుటుంబంలో పుట్టిందన్నావు, పంతుల గంటలో పెరిగిందన్నావు, ఎంతో నిష్ఠతో నియమాలతో ఉండేదన్నావు. అలాంటి మీ తల్లిగారు మీ ఇంట్లో యేసయ్య నమ్ముకున్నారు ఫస్ట్. ఎస్, మా ఇంట్లో మొదటగా యేసయ్య నమ్ముకుంది అమ్మే. అమ్మ తర్వాత మేమందరం కూడా దేవుని అనుసరించడం మొదలుపెట్టాం. అది ఎలా జరిగింది, ఎలా మా అమ్మ నమ్ముకుంది, అన్ని విధానాల్లో అన్ని కట్టుబాట్లు పెరిగిన నా తల్లి ఎలా యేసుప్రభు నమ్ముకుందో చెప్పే ముందు మేము యేసుప్రభు నమ్ముకున్నాక ఏం జరిగిందో ఒక సందర్భం మీతో చెప్తాను. ఎప్పుడైతే అమ్మ మేమందరం యేసుప్రభు నమ్ముకొని ఆదివారం చర్చికి వెళ్ళడం మొదలు పెట్టామో మా చౌదరి కుటుంబంలో మా చుట్టాల్లో చాలా మంది మాతో మాట్లాడడం మానేశారు. మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారు, మీరు మాతో మాట్లాడదని చెప్పి ఎవరు కూడా సరిగా మాట్లాడేవాళ్ళు కాదు. అయినా సరే నా తల్లి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఇలా చదువుకున్న వాక్యంలో ఓర్పుగా ఉండాలనే సత్యాన్ని గ్రహించిన నా తల్లి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలు మాట్లాడడం మానేసిన ఆ వచ్చిన శ్రమలో ఓర్పుగా ఉంది. ఒకరోజు అమ్మకి ఆరోగ్యం బాగోలే. వయసు మీద పడి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? నేను నా పిల్లలు యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పి అయిన వాళ్ళందరూ నన్ను నా పిల్లల్ని దూరం పెట్టేశారు. నాకేమో వయసు అయిపోతుంది, పిల్లలు చూస్తే ఎదుగుతూ ఉన్నారు. రేపంటే ఒక రోజున నాకు ఏదైనా జరిగితే నా పిల్లల మంచి చెడు ఎవరు చూస్తారు అనే ఆలోచనతో మా అమ్మకు ఒక చెల్లి ఉంది, మా పిన్ని. అమ్మ అనుకుంది అప్పుడప్పుడు నా పిల్లల్ని నా చెల్లి దగ్గర తీసుకెళ్తూ ఉంటాను, నాకు ఏదైనా అయితే నా చెల్లెనా నా పిల్లల మంచి చెడు చేస్తుందనే ఉద్దేశంతో ఒకరోజు మా అమ్మ మమ్మల్ని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రోజు మా పిన్ని వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ రోజు మా పిన్ని ఏం చేస్తుందో తెలుసా? మమ్మల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పిలవకుండా వెనక నుంచి దొడ్డిదారి అంటారు కదా, అలా దొడ్డిదారి నుంచి తీసుకొని వచ్చి వంటగదిలో కూర్చోబెట్టి, అక్క ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తానని చెప్పి కొన్ని గంటల సేపు మా పిన్ని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టింది. ఎందుకు చేసింది మా పిన్న పని? మేము ఒకవేళ అక్కడ ఉన్న సందర్భంలో యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పాల్సి వస్తే ఆ రోజు వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోతుందనే ఉద్దేశంతో మా పిన్న పని చేసేసరికి మా అమ్మ వంటగదిలో కూర్చొని బోర్ని ఏడుస్తుంది. మా అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేము, ఎందుకంటే నాన్న లేకపోయినా మమ్మల్ని చిన్నప్పటి నుంచి బంగారాలు పెంచింది మా తల్లి. అమ్మ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక ఆ రోజు మా అన్నయ్యలు ఏడుస్తున్న మా అమ్మని తీసుకొని మా పిన్నికి చెప్పకుండా ఆ వంటగదుల నుంచి వచ్చేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా కక్కలేదు.
ఇది జరిగి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. మీరు అడగొచ్చు, ఏంటి అంజలి మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి 27 సంవత్సరాలు అయిందా, వాళ్ళతో మాట్లాడి 27 ఇయర్స్ అయిపోయిందా, ఎందుకని? ఆహా, ఆ రోజు మీ పిన్ని అలా చేసిందని మీరు మనసులో పెట్టేసుకున్నారా? కక్ష, కోపమా అంటే లేదండి. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, మాకు కక్ష లేదు, కోపం లేదు, ఏమీ లేదు. మనం జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. శత్రువును కూడా ప్రేమించే మనసు యేసే మనకిచ్చాడు. కక్ష లేదు, కోపం లేదు. మరి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు వెళ్ళలేదు అంజలి అంటే, వాళ్ళు మా ఇంటికి రాలేదు, మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. నా తల్లి ఒకటే నమ్మింది. ఏం నమ్మిందో తెలుసా? నా పిల్లలకి కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకి కావాల్సింది యేసయ్య ప్రేమ. ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగిలమన్నట్టు వాలిపోతారు. మన పరిస్థితి తారుమారైపోతే ఒకరు కూడా వచ్చి మనకి సహాయం చేయరు. ఒకవేళ నేను మిమ్మల్ని, అమ్మా ఇక్కడున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారు చెయ్యొద్దండి అంటే సగం చేతులు లెగుస్తాయి. దేవుడు మహిమార్థంగా చెప్తున్నమాట. మా పిన్నికి చీర లేకపోతే ఎన్నోసార్లు మా అమ్మ చీరలు కట్టుకుని బ్రతికింది మా పిన్ని. అలాంటిది మేము దేవుడిని నమ్ముకున్నాం అని చెప్పి మమ్మల్ని ఏకంగా వంటగదిలోనే కూర్చోబెట్టేసింది. కానీ ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్నందుకు చుట్టాలు మాట్లాడడం మానేసిన, సొంత చెల్లి వంటగదిలో కూర్చోబెట్టిన నా తల్లి మనుషులకి దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు కొట్టాలి బిగ్గరగా చప్పట్లు వేసేకి. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజులో చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చుట్టాలు ఏదో అంటున్నారు, బంధువులు ఏదో అంటున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏవో అనుకుంటున్నారని చెప్పి కొంతమంది యేసేనే విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనుషుల మాటలు మరుక్షణమే మారిపోతాయి, కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. దాన్ని మీరు మర్చిపోవద్దు. అయితే మా అమ్మకి యేసయ్య మీద అంత విశ్వాసం, అంత భక్తి ఎలా వచ్చాయంటారు? మనలో మనమాట. భర్త చనిపోయి 5 పిల్లలు ఉన్న స్త్రీకి చుట్టాల సహకారం కావాలా వద్దా? గట్టిగా చెప్పాలి. భర్త చనిపోయాడు, విధవ స్త్రీ, 5 పిల్లలు ఉన్నారు. అలాంటి ఒక స్త్రీకి చుట్టాల సహకారం కావాలా వద్దా? ఆ చుట్టాలేమో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు తనని తన పిల్లల్ని దూరం పెట్టేశారు. ఇప్పుడు ఆ స్త్రీకి ఒక సవాలు, యేసయ్య కోసం చుట్టాలు వదిలేయాలా, చుట్టాల కోసం యేసయ్యను వదిలేయాలా? అలాంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా 90% చుట్టాలే కోరుకుంటుంది. యేసు ప్రభుని నమ్ముకున్నాను, వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో నాకు తెలియదు, నేనేమో భర్త లేని స్త్రీని, భర్త లేని స్త్రీ అంటే సమాజానికి ఒక చులకన, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసమైనా నాకు అయిన వాళ్ళ సహకారం కావాలి అని అలాంటి సందర్భంలోనూ ఏ స్త్రీ అయినా ఖచ్చితంగా చుట్టాల సహకారమే కోరుకుంటుంది. కానీ మీకు తెలుసా, ఆ రోజు నా తల్లి తీసుకున్న నిర్ణయమే ఈ రోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. నా తల్లి చుట్టాలు కోరుకోలేదండి, యేసయ్యని కోరుకొని మనస్ఫూర్తిగా నమ్మింది, విశ్వసించింది. కాబట్టి ఈరోజు ఆమె కడుపున పుట్టిన నన్ను దేవుడు తన సాక్షిగా వాడుకుంటున్నాడు. అయితే మా అమ్మకి యేసయ్య మీద అంత భక్తి, అంత విశ్వాసం ఎలా వచ్చాయి అని అంటే చెప్తున్నాను వినండి. మా ఇంటికి యేసయ్య ఎలా పరిచయం అయ్యాడు, మేము ఎలాగా సత్య మార్గాన్ని తెలుసుకున్నామో చెప్తున్నాను వినండి. ఒకరోజు మా వీధిలో ఉండే క్రైస్తవ తల్లి, మా నాన్న చనిపోయిన తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చింది ఆ తల్లి. ఒకే వీధిలో ఉంటున్నాం కాబట్టి ఆమెకి మాకి బాగా పరిచయం అనమాట, అమ్మకి మాకు. ఆమె క్రైస్తవురాలు, మంచి విశ్వాసి, బాగా ప్రార్థన చేస్తుంది. మీకు విషయం చెప్పనా, ఆ తల్లి ద్వారానే మా కుటుంబానికి యేసయ్య పరిచయం అయ్యాడు. మా ఇంటికి యేసయ్యని పరిచయం చేసే ఆ తల్లి చేసే పని ఏంటో తెలుసా? జాంకాయలు అమ్ముకుంటుంది. ఏం చేస్తుంది? ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈరోజు నా కుటుంబం రక్షించబడింది. చప్పట్లు కొట్టండి యేసయ్యకి, సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎక్కడ జాంకాయలు అమ్ముకునే ఆ తల్లి, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతుంది పనికిరాని పాత్ర? ఏమాత్రమైన సంబంధం ఉందా? మీరు అనుకుంటున్నారేమో, నేను చెట్ల మధ్యలో పుట్ల మధ్యలో పెరిగాను, పల్లెటూరులో పుట్టాను, నాకు చదువు లేదు, అందం లేదు, నన్నేం దేవుడు వాడుకుంటాడులే. ఆ జాంకాయల తల్లిని వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. గాడ్ కెన్ యూజ్ ఎనీవన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. బిలాము కోసం దేవుడు గాడిదను వాడుకోలేదా? ఈరోజు మీ అందరి కోసం దేవుడు నన్ను వాడుకోవట్లేదా? అలాగే వాడుకుంటాడు దేవుడు ఎవరైనా సరే. ఒక మాట, ఆ రోజు ఆ తల్లి మా ఇంటికి సువార్త చెప్తున్నప్పుడు అనుకుందా, నేను ఈరోజు ఇంట్లో సువార్త చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ కుటుంబం నుంచి ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు తిరిగి దేవుడి సేవ చేస్తుంది అని ఆమె అనుకుందా? ఆమె చేయాల్సిన పని ఆమె నమ్మకంగా చేసింది. ఆమె జల్లాల్సిన విత్తనాలు, సువార్త విత్తనాలు నమ్మకంగా జల్లింది. ఆ విత్తనాలు ఎక్కడ పడాలో అక్కడ పడి ఫలించి ఆ కుటుంబం నుంచి ఈరోజు ఈ పనికిరాని పాత్రని దేవుడు ప్రపంచ దేశాల్లో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చెప్పే 4 మాటలు ఏ కుటుంబాన్ని రక్షిస్తాయో, ఏ వ్యక్తిని సేవకుడుగా సేవకురాలుగా మలుస్తాయో మనకి తెలీదు. కాబట్టి సువార్త చెప్పడానికి మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. మీకు తెలుసా, ఆది సంఘము ప్రతిరోజు నూతన ఆత్మలు చర్చికి చేర్చేవాళ్ళు. ఆది సంఘం ఆదివారం సంఘం కాదు.
ఆది సంఘం పండగల సంఘం కాదు. ప్రతిరోజు బాధ్యత తీసుకొని ప్రతిరోజు నూతన ఆత్మలు దేవుడి సన్నిధికి చేడుస్తూ ఉండేవాళ్ళు. ఆ బాధ్యత మీరు కూడా తీసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడు. ఆమె ఒకరోజు మా ఇంటికి వచ్చింది. నాన్న చనిపోయాడు కదా, భర్త చనిపోయాడు కదా, ఆమెని ఓదార్దామనే ఉద్దేశంతో వచ్చింది. వచ్చి అమ్మతో మాట్లాడుతూ దేవకి, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ఒక్కసారి చర్చికి వచ్చి దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచి యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే జరిగే అద్భుతం ఏంటో తెలుసా? ఈ లోకంలో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం నా యేసే నీకు ఇస్తాడని చెప్పింది. చాలామంది సువార్త చెప్తారు, యేసు ప్రభుని నమ్ముకోండి మీ కష్టాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకోండి మీరు లక్షాధికారులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు. కొంతమంది చెప్తారు అసలు యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు అంటుంటారు. వాస్తవానికి అలాంటి మాటలు నమ్మకండి, అదంతా తప్పుడు బోధ. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీకు ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు, ఏ శ్రమ రాదు నీకు ఎవరైనా చెప్పారా? నువ్వు ఆ మాటలు వింటున్నావా? ఆ మాటలు నమ్మొద్దు, అదంతా కూడా ఫేక్ గాస్పల్. ఒక మాట చెప్పనా, యేసు ప్రభుని నమ్ముకోక ముందు నీకు శ్రమలు ఉంటాయి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నీకు శ్రమలు ఉంటాయి. మీరు అనొచ్చు, ఏం అంజలి, యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమలు ఉంటాయా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా శ్రమలు ఉంటాయా? మరి ఏమి లాభం నీ యేసే నమ్ముకొని? విను చెప్తా. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నీకు శ్రమలు వస్తాయి కదా, ఆ శ్రమల్లో ఏం చేయాలో నీకు అర్థం కాదు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నీకు శ్రమలు వస్తాయి కదా, ఆ శ్రమల్లో నీతో పాటు నా యేసే కూడా పోరాడతాడు, యుద్ధము ఆయన జరిగించి గెలుపు నీకు దయచేస్తాడు. ఈ క్లారిటీ నువ్వు తెచ్చుకోవాలి. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకుంటున్నావు అనే క్లారిటీ మీలో చాలా మందికి లేదండి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. నేను ఇక్కడికి మిమ్మల్ని పొగడడానికి రాలేదు, మీ చేత పొగడించుకోవడానికి అంతకన్నా రాలేదు. దేవుడు నాతో ఏం చెప్పమన్నాడో చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఒక మనిషి మనల్ని పొగుడుతున్నాడు అంటే ఆ పొగడుతున్న మన నెత్తి మీద బండరాయి. ఇవాళ పొగిడినోడే రేపంటే ఒక రోజు నా వ్యక్తి గురించి ఏదైనా అపోహ పుడితే అది నిజమో అబద్ధమో తెలుసుకుంటానని తిట్టేస్తాడు. ఈ రోజుల్లో ఇక్కడ మీలో చాలా మంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారో తెలియదు. కొంతమంది అయితే మీ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడిని నమ్ముకుంటున్నారు. నేను చెప్తున్నా, దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు, కానీ కేవలం మీ అవసరాలు తీర్చుకోవడమే మీరు దేవుడిని నమ్ముకుంటే దానివల్ల దేవుడికి ఎటువంటి మహిమ ఘనత రాదు. దేవుడి దీవెనలు మనల్ని దేవుడికి దగ్గర చేయాలి తప్ప దేవుడికి దూరం చేయకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దీవెనలు మనల్ని దేవుడికి దగ్గర చేయాలి తప్ప దేవుడికి దూరం చేయకూడదు. 10 మంది కుష్ఠరోగుల్ని యేసయ్య స్వస్థపరిచాడు. ఎంతమంది తిరిగి వచ్చారు? మరి మిగతా 9 మందికి ఏం మాయరోగం చెప్పండి? దేవుడి దీవెన వాళ్ళని ఏం చేసింది? దేవుడికి దూరం చేసేసింది. నాకు అనిపిస్తుంది ఈ 9 మంది వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఒకళ్ళు అరే ఆయన ఎవరో యేసయ్య అంట, మనల్ని స్వస్థపరిచాడురా, ఇన్నాళ్ళు కుష్ఠరోగంతో బాధపడ్డాము, భయంకరమైన రోగంతో నలిగిపోతున్న మనల్ని ఆయన స్వస్థపరిచాడురా, ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆయన ఎవరో ఏంటో తెలుసుకుందామా అంటే అందులో ఒకడు అంటాడేమో, అరే ఆయన ఎవరైతే మనకెందుకు, ఆయన మనల్ని దీవించాడు, మనకు స్వస్థ ఇచ్చాడు, మళ్ళీ మన బ్రతుకు మనం స్టార్ట్ చేద్దాం పదా అని. కానీ ఆ ఒక్కడు మాత్రమే వెనక్కి ఎందుకు వచ్చాడో తెలుసా? అయ్యో నేను ఒక కుష్ఠరోగిని, నేను ఒకప్పుడు